హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చాలా ఈజీ పద్ధతిలో వడియాలు ఎలా పెట్టాలో చూపించబోతున్నానండి. ఇవి సగ్గుబియ్యం వడియాలండి. చూసారా ఎలా పొంగుతున్నాయో. తెల్లగా మల్లెపూలా ఉన్నాయండి వడియాలు. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా పెట్టగలిగేంత ఈజీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగున్నాయో. మల్లెపూలా ఉన్నాయి కదండి. ఎండుతో పని లేకుండా ఇలా అయితే వడియాలు పెట్టేసుకోవచ్చండి. నేనైతే బాల్కనీలో పెట్టాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పేపర్లా పల్చగా వస్తాయండి వడియాలైతే. ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు ఈ వడియాలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవి బాగా కడుక్కొని వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. పూర్తిగా వంపేసుకోవాలండి. అదే సగ్గుబియ్యంలో 2 కప్పుల వాటర్ తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకొని 5 to 8 అవర్స్ పాటు ఇవైతే నానబెట్టాలండి. నేనైతే మధ్యాహ్నం 1కి వేసానండి. ఇప్పుడైతే 8 అవుతుందండి. మొత్తం నాకు 7 గంటలైతే ఇవి నానాయండి. ఇలా మెత్తగా వచ్చేస్తాయండి నానిన తర్వాత. ఇప్పుడు ఇందులోకి వాటర్ బాయిల్ చేసుకొని పోసుకోవాలండి. నేనైతే కెటిల్‌తో వాటర్ బాయిల్ చేస్తున్నానండి. ఒక కప్పు సగ్గుబియ్యంకి 4 కప్పుల వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. ఇవి బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యాక కెటిల్ ఆగిపోయేంత వరకు వీటిని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ కెటిల్‌లో కాకుండా స్టవ్ మీద కూడా బాయిల్ చేసుకోవచ్చండి. ఇదే కప్పు కొలతలతో బాగా వాటర్ మరిగేదాకా బాయిల్ చేసుకొని ఈ సగ్గుబియ్యంలో అయితే పోసేసుకోవాలండి మనము. వేడి నీరు పోసిన సగ్గుబియ్యంను నైట్ అంతా కూడా అలా వదిలేయాలండి. ఏమీ వాసన రావండి. ఇలా మూత పెట్టేసుకొని నైట్ అంతా వదిలేసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యంకి మొత్తం అంతా కూడా మనం 6 కప్పుల వాటర్ అయితే తీసుకున్నామండి. 4 కప్పులు బాయిల్ చేసుకున్నాము. 2 కప్పులు అయితే నానబెట్టుకోవడానికి తీసుకున్నామండి. ఇలా మొత్తం అయితే కూడా నానిపోతాయండి. ఇలా మెత్తగా వచ్చేస్తాయండి సగ్గుబియ్యము. వీటిని మిక్సింగ్ బౌల్‌లో తీసుకోవాలండి ఇప్పుడు. మిక్సింగ్ బౌల్‌లో తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలా వస్తుందండి. వడియాలు పెట్టుకునే మోయిన అయితే పిండి వస్తుంది. వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను నువ్వులు వేసుకొని ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. కావాలంటే ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఇలా పిండి మొత్తం రెడీ అయ్యాక నేనైతే ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నాను అండి. శారీస్కి వస్తాయి కదండి, ఆ కవర్ మీద నేను పెడుతున్నాను వడియాలు. పిండి అనేది చల్లగా ఉంది కాబట్టి హెల్త్ పరంగా కూడా ఏ ఇబ్బంది ఉండదండి. ఇలా టీ పై మీద కవర్ వేసైతే నేను వడియాలు పెడుతున్నాను. క్లాత్ మీద అయితే సరిగా రాకపోవచ్చండి. కవర్ మీద అయితే అవే దానంతట అవే ఊడిపోతాయండి. బాగా ఎండిపోయినట్లయితే అంత నీట్గా వస్తాయి. పిండి అనేది చల్లగా ఉంది కాబట్టి నేనైతే కవర్ మీదే పెడుతున్నాను. ఇలా కొంచెం కొంచెంగా పిండి వేసుకొని వడియాలు మొత్తం పెట్టేసుకోవాలండి. బాల్కనీలోనే ఎండిపోతాయండి. ఇలా మొత్తం ఊడొచ్చేస్తాయండి. మనం తీయకముందే మొత్తం కూడా కవర్ నుంచి సపరేట్ అయిపోతాయి. చూడండి ఎంత పల్చగా వచ్చాయో. చాలా నీట్గా పల్చగా పేపర్ లాగా వస్తాయండి వడియాలు. ఫ్రై చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటాయండి. ఎంత పల్చగా ఉన్నాయో చూడండి. ఎండిపోయిన తర్వాత వాటంతట అవే ఊడిపోయి ఉంటాయండి. మనం వేరేసుకోవడమే అండి. ఎంత నీట్గా వచ్చేస్తాయి. అవే ఊడిపోతాయండి. మనం తీయాల్సినంత అవసరం కూడా లేదు. చిన్న పిల్లలు కూడా పెట్టేంత ఈజీగా అయితే పెట్టుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. ఇవైతే నేను ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తానండి ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వడియాలు మొత్తం కూడా ఇలా వచ్చేసాయండి. బాగా వచ్చేసాయి. ఇప్పుడు వీటినైతే మనం ఫ్రై చేసుకుందామండి. చాలా పొంగుతూ వస్తాయండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, మల్లెపూల్లా వస్తాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.